వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేడ్ కేక్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో ఈ కేక్ వీడియోస్ అండి. సో ఈ కేక్స్ నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అండ్ అలాగే ఈ కస్టమర్ వచ్చేసి 2 థీమ్స్ ఇచ్చారనమాట. ఈ 2 కేక్స్ కూడా ఒకే కస్టమర్కి అండి. సో 2 థీమ్స్ ఇచ్చారు వాళ్ళ పిల్లల బర్త్డే కోసం అయితే. సో చూడండి ఎలా ఉందో. అండ్ ఈ కేకు ఇంకొక కేక్ వచ్చేసి అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ బటర్ఫ్లైస్ అండి. సో చూసారు కదా, చాలా బాగున్నాయి కదా. అండ్ ఆ కస్టమర్ కూడా మన దగ్గర థీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. నేను అంతకుముందు చేసినటువంటి ఫొటోస్ చూసారనమాట. సో వాటిలోని ఈ 2 అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఈ టైప్ అయితే నాకు వైట్ అండ్ పింక్ కలర్లో ఉంది, వాళ్ళు బ్లూ కలర్ వేయమన్నారు. సో అందుకనే ఇలా చేశాను అనమాట. సో మరి ఈ వీడియో ఫుల్గా చూడండి, నేను ఎలా చేశాను అనేది మీరు కూడా చూడండి. ఓకే, సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. సో ఇక్కడైతే నేను ఫస్ట్ చాక్లెట్ కేక్ చేస్తున్నాను అండి. చాక్లెట్ కేక్ కోసం ఏంటంటే మనం గనాచ్ ప్రిపేర్ అయితే చేసుకోవాలి ఫస్ట్. సో గనాచ్ అయితే నేను ఎప్పుడైనా సరే గనాచ్ కోసం మనం 2:1 రేషియోలో తీసుకోవాలండి. ఇక్కడ 100 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 50 గ్రామ్స్ అనేది విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను. ఓకేనా, మీరు డార్క్ కాంపౌండ్ని అలా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసి ముందే పెట్టుకోండి. ఓకేనా, ఇలా 50 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ తీసుకున్న తర్వాత దాన్ని నేను మెల్ట్ అయితే చేసుకున్నానండి. మీరు నేనైతే ఓటీజీలోనే ఒక 1 or 2 మినిట్స్ అలా పెట్టేసి ఇలా చక్కగా మెల్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే చాక్లెట్ స్పాంజ్ని మనం రిమూవ్ చేద్దాము. సో ఇలా టిన్లో చక్కగా బేక్ అయిన తర్వాత ఇదేంటంటే నేను 5" టిన్ యూస్ చేశానండి 1 kg కేక్ కోసం. అంటే స్పాంజ్ వచ్చేసి మనకి 500 గ్రామ్స్ వస్తుంది కదా. సో నేను 2 టిన్స్లో అయితే అలా బేక్ చేసుకోలేదు, ఒకే టిన్లో చేసుకున్నాను. 2 టిన్స్ యూజ్ చేస్తే ఏంటంటే 2 టైం బేక్ చేస్తే ఏంటంటే మరీ హైట్ వచ్చేస్తుంది కాబట్టి మరి మనకు అంత హైట్ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి స్పాంజ్ని ఒక 5 లేయర్స్ లాగా కట్ చేసుకుంటాను అనమాట. సో మీరు చూడండి, ఇక్కడ అంటే ఇలా చూడడానికి చిన్నగా అనిపిస్తుంది, బట్ పర్లేదు, హైట్ బాగానే వచ్చిందనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను 5 లేయర్స్ అయితే కట్ చేసుకుంటున్నాను దీన్ని. పైన టాప్ లేయర్ని కూడా ఏది తీసేది లేదండి, అన్నీ కూడా యూజ్ చేస్తాము. పైన మీకు జస్ట్ హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ అదేం లేదు, మంచిగా ఉంది. ఓకేనా, ఇక్కడ నేను చక్కగా ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా 5 లేయర్స్ వరకు అలా అయితే కట్ చేస్తున్నాను అనమాట. మధ్యలో అది హోల్ అయితే పడింది, కొంచెం పర్లేదు, మొత్తం సెట్ అయిందనమాట. సో ఇలా చూసారు కదా, ఇక్కడ అన్నీ కూడా 5 లేయర్స్ అయితే తీసాను నేను. ఇలా చక్కగా రౌండ్గా కట్ చేసేసుకోండి. సైడ్స్కి అంటారా కొంచెం లైట్గా హీట్ ఉండడం వల్ల అలా పడిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను విప్పింగ్ క్రీమ్లోనే కాస్త గనాచ్ అయితే కలుపుకుంటున్నానండి. గనాచ్ నేను వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ అంటే 4 టీస్పూన్స్ అలా తీసుకున్నాను అనమాట. ఓకేనా, సో ఇప్పుడు దాన్ని ఆ గనాచ్ని మనం క్రీమ్లోని అంటే చాక్లెట్ క్రీమ్ కోసం చాక్లెట్ కేక్ కోసం ఏంటంటే గనాచ్ని ఇలా క్రీమ్లో మనం కలిపి ఫిల్లింగ్ చేసుకోండి, ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఓన్లీ ప్లెయిన్ క్రీమ్ కాకుండా ఇలా గనాచ్ కలుపుకుంటే. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి మనం ఫిల్లింగ్ అయితే చేద్దాము కేక్ కోసం. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు ఇలాగే చేసుకోండి. బేస్ మీద అలా క్రీమ్ రాసుకున్న తర్వాతనే స్పాంజ్ పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి స్పాంజ్ని అయితే షుగర్ వాటర్ తోటి తడుపుతున్నా అండి. మీరు ఎప్పుడైనా సరే షుగర్ వాటర్లోనే కొద్దిగా మిల్క్ మేడ్ కూడా వేయండి, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను ఓన్లీ షుగర్ వాటరే సోక్ చేస్తున్నాను అనమాట. అండ్ వేరే ఫ్లేవర్స్ అయితేనేమో ఆ క్రషెస్ అయితే వేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇప్పుడైతే మనం గనాచ్ కలుపుకున్నటువంటి క్రీమ్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ ఫిల్లింగ్ అంతా చూపించాలా అని అనుకుంటారు, బట్ కొంతమంది కూడా అడిగారు చాక్లెట్ కేక్ ఎలా చేస్తారు ఏంటి చూపించండి అని. సో కొంచెం యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి ఇలా చూపిస్తున్నానండి. నా వేలో అయితే నేను ఇలాగే చేసుకుంటాను చాక్లెట్ కేక్ అనేది. ఓకేనా, ఇలా క్రీమ్ రాసుకున్న తర్వాత గనాచ్ అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఇలా మొత్తం కూడా గనాచ్ అనేది మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి, మరీ ఓవర్గా కూడా వేయకండి, మరీ ఓవర్గా వేస్తే సైడ్ నుంచి ఆరిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి చాక్లెట్ని గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర చాకో చిప్స్ ఉన్నా కానీ వేసుకోండి. ఓకేనా, నేను వచ్చేసి చాక్లెట్ని డార్క్ కాంపౌండ్నే
డార్క్ కాంపౌండ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫిల్ చేశాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టిన లేయర్ వచ్చేసి మనం ఫస్ట్ టాప్ లేయర్ కట్ చేసాం కదా కేక్లోని, దాన్ని రివర్స్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా రివర్స్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి చక్కగా హైట్గా కూడా అనిపిస్తుంది. మనం ఎలాగో ఇట్లా సైడ్స్కి అంతా ఫిల్ చేస్తాం కాబట్టి సెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. అదే మనం ఇట్లా ఆ డోమ్ షేప్ ఉన్నది పైన పెట్టేస్తే ఏంటంటే ఇంకా మొత్తం కేక్ అంతా కూడా డోమ్ షేప్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా రివర్స్ పెట్టేస్తే మంచిగా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఓకేనా. సో ఇలా ఈ టాప్ లేయర్ని అయితే కొంచెం ఎక్కువే తడిపేసుకోండి. ఎందుకు అని అంటే లైట్గా ఏమన్నా మీరు చేసిన కేక్ లైట్గా హార్డ్గా ఉన్నా కానీ చక్కగా ఏమంటారు మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు క్రీమ్ని అంతా కూడా మీరు ఏ లేయర్కి ఆ లేయరు సైడ్స్కి అయితే క్రీమ్ అంతా రాసుకోండి. ఓకేనా. సైడ్స్కి అంతా క్రీమ్ రాయకుండా మొత్తం పైనే రాసుకుంటూ అంటే పైనే ఫిల్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతే ఒక సైడ్కి అలా ఒరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా సైడ్స్కి కూడా ఏ లేయర్ ఆ లేయర్ పెట్టినప్పుడు సైడ్స్కి కూడా క్రీమ్ రాసుకుంటూ ఇలా అయితే చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను సైడ్స్ అంతా క్లోజ్ చేసేసాను కదా, మళ్ళీ ఇంకా నెక్స్ట్ లేయర్ అలా కూడా పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫిల్లింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఓకేనా. సో ఇలా మొత్తానికి వచ్చేసి 5 లేయర్స్ కూడా పెట్టేశానండి. ఈ టాప్ లేయర్ అనేది మధ్యలో మంచిగా కట్ అయిపోయింది అయితే పెట్టాను అనమాట. సో అలా పెట్టడం వల్ల మనకి పైన కూడా కరెక్ట్ ఈవెన్గా ఉంటుంది అనమాట. ఓకేనా. మంచిగా నీట్గా అనిపిస్తుంది. సో ఇలా అయితే నేను క్రమ్ కోట్ అయితే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. మీరు ఎప్పుడైనా బోర్డుని అయితే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఓకే. సో ఇలా మొత్తం నేను క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అండ్ దీని తర్వాత నెక్స్ట్ కేక్ కూడా చేస్తాను అనమాట. ఇది ఫిల్లింగ్ చేసేటప్పటికి ఏంటంటే అది చక్కగా క్రమ్ కోట్ ఒక ఆరల్స్ ఒక 1/2 అవర్ లేకపోతే ఒక 20 minutes అలా ఉంటుంది అనమాట. సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది పైనాపిల్ ఫ్లేవర్ అండి. సో దాన్ని చాక్లెట్ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా, అది చక్కగా సెట్ అయ్యేలోపు దీన్ని ఫిల్ చేసేసుకుంటా. సో ఇక మీకు ఆల్రెడీ పైనాపిల్ ఫ్లేవర్ తెలుసు కదా ఫిల్లింగ్ ఎట్లా ఏంటి అనేది. ఇది వచ్చేసి నేను పైనాపిల్ స్పాంజ్ తీసుకున్నానండి, పైనాపిల్ ఫ్లేవరు. అండ్ ఇక్కడ వచ్చేసి క్రీమే రాసేస్తున్నాను. తర్వాత పైనాపిల్ క్రష్ అయితే యూస్ చేస్తాను. మీ దగ్గర ఒకవేళ పీసెస్ కూడా ఉంటాయి అంటే పైనాపిల్ పీసెస్ కూడా ఉంటే ఫిల్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది అనమాట. ఫిల్లింగ్స్ కూడా సపరేట్గా దొరుకుతాయండి మనకి క్రష్తో పాటు. సో అలా ఒకసారి అవి కూడా తీసుకొని వేయండి, ఇంకా కస్టమర్స్కి ఇంకా బాగా నచ్చుతుంది అనమాట. ఓకేనా. అవి వాళ్ళు కేక్ తినేటప్పుడు మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటే ఆ పైనాపిల్ పీసెస్ చాలా బాగా అనిపిస్తుంది. కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అవుతాడు అనమాట. ఓకే. సో ఇలా నేను చెప్పాను కదా ఏ లేయర్కి ఆ లేయర్ కంపల్సరీ కూడా సైడ్స్కి అనేది క్రీమ్ అనేది రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే. ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీరు. ఆ తర్వాత రాసుకోవచ్చులే ఫస్ట్ అయితే మొత్తం ఫిల్లింగ్ ఫినిష్ చేద్దామని అనుకోవద్దు. మీరు ఒక సైడ్ ఫిల్లింగ్ చేసుకుంటూ పై వరకు వెళ్ళిపోతే సో ఒక సైడ్స్కి బెండ్ అయిపోయే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా. మేము చేస్తున్నాము మాకు రావట్లేదు అని అనుకోవద్దండి. బిగినర్స్కి అయితే అంత పర్ఫెక్ట్గా రాదనమాట. సో అందుకనే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ 5 లేయర్సే కట్ చేసుకున్నా అండి. ఇది వచ్చేసి నేను 6" టిన్లోనే బేక్ చేశాను అనమాట. ఓకేనా. మీకు ఆల్రెడీ అర్థమవుతూనే ఉండాలి ఆ సైజ్ చూసి. 6" టిన్లోని హైటెడ్ టిన్లో బేక్ చేశానండి. ఓకే. ఇది కూడా సేమ్ ఇంక ఇది కూడా ఫిల్లింగ్ అయిపోయింది కదా, ఇది నేను క్రమ్ కోట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది ఫినిష్ అయ్యేటప్పటికి నేను ఇంతకుముందు చాక్లెట్ కేక్ చేశాను కదా, అది చక్కగా సెట్ అయిపోయింది అనమాట. సో దాన్ని కూడా చేశాను. ఇలా మనం వెంటనే చేసుకోవడం వల్ల టైం కూడా చాలా సేవ్ అయిపోతుంది. కాసేపు ఆగి తర్వాత చేద్దాంలే అనుకోవద్దు. ఓకేనా. ఇప్పుడు నేను ఫినిషింగ్ చేసేటప్పుడు క్రీమ్ ఎప్పుడైనా సరే ఇలా కలుపుకోండి. ఫస్ట్ కలుపుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ పోయి చక్కగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట క్రీమ్. ఇక్కడ వచ్చేసి నేను పింక్ కలర్ అయితే యాడ్ చేశానండి. ఒక 2 drops అయితే యాడ్ చేశాను జెల్ కలరు. ఇలా లైట్ పింక్ అయితే వచ్చేస్తుంది. ఓకే. ఇది ఫినిషింగ్ కోసం అయితే నేను ఇలా కలిపేసాను అనమాట. సో ఇప్పుడు చాక్లెట్ కేక్ అయితే ఇది చక్కగా సెట్ అయిపోయిందండి. నాకు తెలిసి ఒక 20 minutes అలా ఉందన్నమాట ఫ్రిడ్జ్లోనే, చక్కగా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను పింక్ కలర్ తోటి చక్కగా నీట్ ఫినిషింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇది ఫినిషింగ్ చేసేటప్పటికి మనం ఇప్పుడు పైనాపిల్ పెట్టేస్తాం కదా, అది కూడా సెట్ అయిపోతుంది అనమాట మంచిగా. ఓకే. సో ఇప్పుడైతే చక్కగా ఫస్ట్ పైన అంతా కూడా నీట్గా చేసేసుకొని సైడ్స్కి అంతా కూడా క్రీమ్ రాసేసుకోండి. ఓకేనా.
సో ఇలా ఎప్పుడైనా సరే క్రీము కొంచెం సైడ్స్కి అలా ఫుల్గానే పెట్టేసేయండి. లైట్గా పెట్టేస్తే ఏంటంటే లోపల ఉన్న క్రీమ్ కలర్ కూడా మొత్తం కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది కనిపించొద్దు అంటే మనం సైడ్స్కి అనేది క్రీమ్ అనేది కొంచెం ఎక్కువగానే రాసేసుకోండి. ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను మరీ ఓవర్గా అయితే పెట్టలేదు, ఒక మాదిరిగానే పెట్టేశాను. మరీ ఓవర్గా పెట్టిన కస్టమర్కి నచ్చదనమాట, మరీ ఇంత మందం పెట్టేస్తారు చాలా వరకు. అలా కాకుండా కాస్త చూసి మీకు లోపల ఉన్న క్రమ్స్ అవి ఏం కనిపించకుండా సెట్ చేసుకున్నంత వరకు అయితే నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇలా మొత్తం కూడా నాకు ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో అలా కనిపించకుండా నేను క్రీమ్ కొంచెం కొంచెం రాసేసుకుంటూ ఇలా అయితే చేసుకున్నానండి. సో ఫస్ట్ పైన అంతా నీట్గా చేసుకున్న తర్వాత సైడ్స్కి కూడా ఇలా తిప్పేసుకోండి మంచిగా. ఇక్కడ వచ్చేసి నేను స్కేల్ యూస్ చేస్తున్నా అండి. ఈ స్కేల్ అయితే ఫినిషింగ్ ఎంత బాగా వస్తుందో అసలు మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒకసారి. ఇలా సైడ్స్కి ఇలా తిప్పుతూ ఉంటే మంచిగా వస్తుంది అనమాట. షార్ప్ ఎడ్జెస్ కూడా వస్తాయండి, చాలా బాగా వస్తాయి. ఓకేనా? ఒకసారి ఇలాంటి స్టీల్ స్కేల్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటే బేకరీలలో అయితే వాళ్ళు మ్యాక్సిమం ఈ నైఫ్లు అవి ఏమీ యూజ్ చేయరు, ఓన్లీ వాళ్ళు స్కేల్ తోటే ప్రిపేర్ చేస్తారు. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయకపోతే చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి షార్ప్ ఎడ్జెస్ ఎలా వస్తాయో ఈ స్కేల్ తోటి, చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా. సో నేనైతే ఇలా మంచిగా షార్ప్ ఎడ్జెస్ రావడానికి మ్యాక్సిమం అయితే ఇదే యూజ్ చేస్తానండి, ఇలా హైటెడ్ వాటికైతే. ఓకేనా? సో చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మీకు ఎక్కడ అంటే సరిగా లేకపోతే అక్కడ చక్కగా ఇలా చేసేసుకోండి. నాకు పైన కొంచెం అదైతే కనిపిస్తుంది అనమాట స్పాంజ్ అనేది, సో అందుకని అక్కడ కొంచెం క్రీమ్ రాసేసుకొని మళ్ళీ నీట్గా తీసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా చిన్నగా నెమ్మదిగా షార్ప్ ఎడ్జెస్ అనేవి చేసేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ నేను అదైతే ఫినిషింగ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది చక్కగా అది మళ్ళీ సెట్ అయిపోయేటప్పటికేను ఇదైతే పైనాపిల్ కదండి, ఇది కూడా చక్కగా సెట్ అయిపోయింది అనమాట మంచిగా. ఇప్పుడు దీన్ని కూడా క్రీమ్ తోటి చక్కగా నీట్ ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇది కూడా ఇప్పుడు నీట్ ఫినిషింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పుడు క్రీమ్ అంతా కూడా మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ తర్వాత ఇంకా పింక్ కలర్ కేక్ ఉంది కదా, చాక్లెట్ కేక్, అది తీసి దానికి డిజైన్ అనేది చేస్తాను. సో అలా నేను 1 by 1 చేసుకోవడం వల్ల నాకు టైం కూడా అసలు ఫాస్ట్గా అయిపోయింది. కేక్ ఎప్పటికంటే కూడా ఈసారి చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. సో దీనికి కూడా నేను ఇక్కడ వచ్చేసి ఇది మీ దగ్గర ఈ స్క్రాపర్ ఉండే ఉంటుంది స్టీల్ది, దీంతో మంచిగా చేసుకోండి. ఇది కూడా బాగా వస్తుంది అనమాట. ఇది ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి. ఓకేనా? సో ఇలా మీకు ఎక్కడెక్కడైతే మీకు క్రీమ్ సరిగా లేదో అక్కడ క్రీమ్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ అంటే రాసుకుంటూ ఇలా స్క్రాపింగ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో మనకి నీట్గా వస్తే చాలా చక్కగా నీట్గా అనిపిస్తుంది అనమాట చూపులకి కూడా. ఇక్కడ వచ్చేసి నేను బ్లూ కలర్ విప్పింగ్ క్రీమ్ అంటే బ్లూ కలర్ కొద్దిగా క్రీమ్లో కలుపుకొని ఇలా కింద అయితే బ్లూ కలర్ బార్డర్ అయితే అంటే బోర్డర్ టైప్ సగం అయితే ఇచ్చేస్తున్నా అనమాట. బోర్డర్ అంటే ఓన్లీ బోర్డర్ కాదు. సో ఇలా సగం వరకు ఇలా బ్లూ కలర్తో అయితే చేస్తున్నా. కస్టమరు బ్లూ కలర్ పెట్టండి కింద అని చెప్పారు, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో చేయమని చెప్పారనమాట. సో అందుకనే నేను ఇక్కడ కాస్త బ్లూ కలర్ తోటి ఇలా చేశాను. ఇప్పుడు వచ్చేసి ఆ పైన క్రీమ్ అంతా కూడా నీట్గా చేసుకుంటాను. మీరు ఒకవేళ పైన చేసేటప్పటికే గ్యాప్ అంటే షార్ప్ ఎడ్జెస్ తీసేటప్పటికే గ్యాప్ వచ్చింది అని అంటే ఒక్కసారి మీరు అవి నైఫ్ ఉంది కదా ప్యాలెట్ నైఫ్, దాన్ని ఒక్కసారి మీరు తడుపుకొని కొంచెం తడి ఉండగానే అలా క్రీమ్ అనేది నీట్గా చేసుకోండి. మీకు హోల్స్ లాగా పడదనమాట, నీట్గా వచ్చేస్తుంది. ఇది ఒక టిప్ అనమాట. ఎప్పుడైనా మీకు సరిగా రావట్లేదు అని అనుకున్నప్పుడు ఒక్కసారి ప్యాలెట్ నైఫ్ని చక్కగా ఒకసారి వాష్ చేసి అదే తడి మీద షార్ప్ ఎడ్జెస్ అనేది తీయండి. ఇక్కడ వచ్చేసి నేను ఇలా లైన్స్ లాగా తీసుకుంటున్నా అండి. దీన్ని ఏమంటారు, జిగ్ జాగ్ స్క్రాపర్ అనుకుంటా మేబీ. సో దీంతో అయితే నేను ఇలా చేసుకున్నాను. ఈ డిజైన్ కొంచెం బాగుంటుంది అనేసి. అండ్ నెక్స్ట్ పైన క్రీమ్ అంతా కూడా అంటే ఎక్కువగా ఉన్న క్రీమ్ అంతా తీసేసుకుంటున్నాను. మంచిగా ఎడ్జెస్ అనేది నీట్గా ఇచ్చుకుంటున్నాను అనమాట. ఓకేనా? అండ్ దీన్ని కూడా మధ్యలోనే ఇలా జస్ట్ లైన్స్ లాగా ఇచ్చుకుంటున్నాను. ఇలా లైన్స్ ఇచ్చుకుంటే ఏంటంటే కొంచెం చూడడానికి బాగుంటుంది కదా అనేసి. సో ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి. ఇప్పుడు పింక్ కలర్ కేక్ని డిజైన్ అయితే చేద్దాం. ఓకే, నేను ఇందులోని కొంచెం హైట్గా ఉంది కదా, సో ప్రాబ్లం కాకుండా ఉండడానికి ఇందులోనైతే ఒక డౌల్ అయితే పెడుతున్నాను. సో ఇలా డౌల్ పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. కేక్ ఎటు అంటే వాళ్ళు కస్టమర్ తీసుకెళ్ళేటప్పుడు కూడా ఎటు మూవ్ అవ్వకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట.
సో అలా డౌల్ పెట్టిన తర్వాత ఇలా ఒకసారి కొంచెం పైన క్రీమ్ రాసుకొని జస్ట్ ఆని అన్నట్టు పలెట్ నైఫ్ తోటి మంచిగా క్లీన్ చేసేసుకోండి. ఓకేనా? మరీ బాగా అది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి తీసారు కదా, మరీ మీరు ఓవర్గా అంటే డీప్గా ప్రెస్ చేశారు అంటే నైఫ్ని ఆ సైడ్స్కి అంతా కూడా మళ్ళీ హోల్స్ లాగా పడిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఎక్కడైతే క్రీమ్ రాశారో దాని వరకు స్ప్రెడ్ చేసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను రోజ్ ఫ్లవర్స్ పెడుతున్నానండి. ఆర్టిఫిషియల్వి ఇవి, ఒరిజినల్వి ఏం కాదు, మీకు చూస్తుంటే ఆల్రెడీ తెలుస్తూనే ఉంది. ఇక్కడ జిప్సాప్ ఫ్లవర్స్ కూడా పెడుతున్నాను, జిప్సమ్ ఫ్లవర్స్ అండ్ ఆ రోజెస్ ఇంకా పెట్టాను. ఈ థీమ్ కేక్ అయితే మన దగ్గరే చూసారండి, వాళ్ళకి బాగా నచ్చి సెలెక్ట్ అయితే చేసుకున్నారనమాట ఈ థీమ్. ఓకేనా? సో ఇలా ఫ్లవర్స్ పైన అండ్ ఇటు సైడ్ కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ దాంట్లోనే కొంచెం రెడ్ కలర్ కూడా మిక్స్ చేశాను అనమాట నేను. సో ఈ కలర్కి అయితే వచ్చేసిందండి, ఆ క్రీమ్ అక్కడ రాసుకుంది. అది యాక్చువల్గా ఈ డిజైన్ ఎందుకు చేశాను అంటే ఇది ఆన్లైన్ పిక్ వేరే వాళ్ళు చేయించుకున్నారు. ఆ వేరే వాళ్ళది చేయడం వల్ల కస్టమర్ ఇది సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి నేను సిల్వర్ షీట్ ఆ పేపర్ ఉంటుంది కదండి, దీన్ని ఏదో అంటారు, సిల్వర్ పేపర్ అయితే అతికిస్తున్నాను. సిల్వర్ పేపర్ అంటే ఇది ఎడబుల్ ఉంటుంది కదా అండి మన దగ్గర, గోల్డ్ షీట్ లాగా అండ్ సిల్వర్ షీట్ అనమాట ఇది. సో అక్కడక్కడ అలా పెట్టేసాను అనమాట, కొంచెం చూడడానికి లుకింగ్ కూడా బాగుంటుంది కదా అనేసి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇంకా నేను పైన బౌల్స్ కూడా వేస్తానండి. ఈ బౌల్స్ వచ్చేసి కొంచెం హార్డ్గా ఉంటాయి, అంటే కొంచెం గట్టిగా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఈ టైప్ చేసినప్పుడు కొంచెం కస్టమర్కి చెప్పండి, అవి చిన్నపిల్లలు ఉంటే కొంచెం గట్టిగా ఉంటాయండి, తీసేసి ఇవ్వండి అనేసి అని ముందే చెప్పండి. ఓకే? ఈ బౌల్స్ కూడా నేను చక్కగా స్ప్రింకిల్ లాగా మొత్తం వేసేసుకున్నాను. ఓకే? అండ్ ఇప్పుడు వచ్చేసి టాపర్ అయితే అంటే వాళ్ళ బేబీది 5th బర్త్డే అంటండి. సో 5th టాపర్ అయితే పెడుతున్నాను, నెంబర్ టాపర్. సో యాక్చువల్గా ఈ టైప్ కేకు అంతకుముందు ఒక కస్టమర్ 25th యానివర్సరీ కోసం చేయించుకున్నారు. అక్కడ యాక్చువల్గా 25th రావాలి, బట్ ఇప్పుడు బర్త్డే కోసం కాబట్టి నేను 5 నెంబర్ పెట్టేసి ఇలా ఒక బర్త్డే టాపర్ అయితే పెట్టేశాను. ఇలా ముందే బర్త్డే టాపర్ ఎందుకు పెట్టాను అంటే కస్టమర్ వేరే ఎక్కడ పడితే అక్కడ కూర్చేస్తూ ఉంటారనమాట. సో మనం ఇలా ఒకేసారి పెట్టించేస్తే వాళ్ళకి కూడా లుకింగ్ అనేది బాగుంటుంది అనమాట. సో ఆ కేక్ అలా ఉందనమాట. ఇప్పుడు దీన్ని మనం ఈ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్, ఇది వచ్చేసి బటర్ఫ్లైస్ పెట్టేస్తామండి పైన. సో అది అయిపోయింది కదా, ఆ కేక్ ఎలా ఉన్నింది అనేది కూడా చెప్పండి ఒకసారి నా కామెంట్ సెక్షన్లో. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బటర్ఫ్లైస్ అయితే పెడుతున్నాను, నా దగ్గర పింక్ కలర్ బటర్ఫ్లైస్ అవైలబుల్ ఉన్నాయి. సో నేను అవే పెట్టేశాను. సో ఇలా బటర్ఫ్లైస్ అక్కడక్కడ పెట్టేసుకున్న తర్వాత వీటి మీద కూడా స్ప్రింకిల్స్ అయితే వేసేస్తానమాట, వైట్ కలర్వి. ఓకేనా? సో చూడండి, ఇంకా వేరే కలర్ అయితే ఇంకెలా ఉంటుంది, ఇది యాక్చువల్గా పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ఇంకా బాగుంటుండే, బట్ వాళ్ళు బ్లూ కలర్ చెప్పారు కాబట్టి నేను బ్లూ కలర్ వేసాను అనమాట. సో ఇలా స్ప్రింకిల్స్ అవన్నీ కూడా వేసేస్తున్నానండి, వైట్ కలర్ బాల్స్. ఇలా వేసుకున్న తర్వాత వాళ్ళకి నేమ్స్ కూడా పెట్టేసి ఇచ్చేసాను. సో లాస్ట్కి ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూడండి.